అందరికీ నమస్కారం. హలో మమ్మీస్ అండ్ డాడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో టాప్ 10 సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫుడ్స్ కనుక మీరు మీ పిల్లలకి ఈ సమ్మర్ సీజన్లో పెడితే మంచి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది అండ్ వాళ్ళకి తరచుగా డిహైడ్రేషన్ ఇంకా వేడి చేసే గుణాలు రాకుండా ఉంటాయి. సో మనం ఈ టాప్ 10 ఫుడ్ గురించి మాట్లాడుకునే ముందు అసలు పిల్లలకి డిహైడ్రేషన్ ఎందుకు వస్తుంది, ఎలాంటి గుర్తులు మనం చూసి డిహైడ్రేషన్ అని చెప్పచ్చు, ఒకవేళ డిహైడ్రేషన్ వస్తే ఎటువంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి, సో ఈ విషయాలన్నీ మనం మాట్లాడేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలు, ఇంకా పిల్లల్లో వెయిట్ గెయిన్ సమస్యలు, పాలిచ్చే తల్లులు ఎలాంటి ఫుడ్ ఆహారం తీసుకుంటే పాలు అనేవి పెరుగుతాయి, ఇంకా చాలా బేబీ రిలేటెడ్ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయడం మర్చిపోకండి. అసలు డిహైడ్రేషన్ అంటే ఏంటి? లాస్ ఆఫ్ వాటర్. సో పిల్లలకి డిహైడ్రేషన్ ఎప్పుడు వస్తుంది? ఎక్కువగా సమ్మర్ సీజన్లో వస్తుంది. మామూలుగా డిహైడ్రేషన్ వస్తే చాలా విధాలుగా మన బాడీలో ఫ్లూయిడ్స్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. పిల్లల్లో 3 అంశాలలో మనం డిహైడ్రేషన్ అయ్యిందని కనుక్కోవచ్చు. మొట్టమొదటిగా ఏంటంటే, మీ పిల్లల్లో ఎక్కువగా చెమటలు అనేవి వస్తున్నట్లయితే వాళ్ళకి డిహైడ్రేషన్ వచ్చిందని, అంటే యూజువల్గా కాకుండా ఎక్సెసివ్ స్వెట్టింగ్ అనేది పిల్లల్లో వచ్చినట్లయితే వాళ్ళకి డిహైడ్రేషన్ వచ్చిందని అర్థం. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి ఎక్కువగా మోషన్స్ అనేవి అవుతున్నట్లయితే పిల్లలకి డిహైడ్రేషన్ వచ్చిందని అర్థం. అదే పిల్లల్లో వామిటింగ్స్ కూడా అవుతే వాళ్ళకి బాడీలో వాటర్ అంతా పోయి వేడి చేసేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా హోమ్ రెమెడీస్ అనేవి ఫాలో అవ్వాలి. సో ఈ 3 సింటమ్స్ కనుక మీరు మీ పిల్లల్లో కనుక్కున్నట్లయితే మీరు మీ పిల్లల్ని డిహైడ్రేషన్ నుంచి కొన్ని రెమెడీస్ ఫాలో అవుతూ ఈ డిహైడ్రేషన్ సమస్య అనేది పోగొట్టచ్చు. ఇంకా కొన్ని మైనర్ సింటమ్స్ అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి. అవి డ్రై అయిపోయి ఎక్కువగా మొహంలో పగుళ్ళు, మౌత్ ఏరియాలో పగుళ్ళు, చర్మంలో తేమ పోయి ఇలాంటివి మీకు కనిపిస్తూ ఉంటాయి. అదే కాకుండా మీ పిల్లలు సరిగ్గా తినకుండా ఎక్కువసేపు పడుకుంటూ యాక్టివ్గా లేకుండా లో ఎనర్జీ లెవెల్స్తో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి డిహైడ్రేషన్ వచ్చిందని అర్థం. కాకుండా పిల్లల్లో యూరిన్ చెక్ అనేది చేస్తూ ఉండాలి. సపోజ్ మీ పిల్లలు 2 అవర్స్కి 10 to 12 టైమ్స్ యూరినేషన్ చేసి ఆ యూరినేషన్ కాస్త 4 to 5 టైమ్స్ వరకు పడిపోయిందంటే మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి వేడి చేసింది అందం. అదే కాకుండా మీ పిల్లల్లో యూరిన్ అనేది ముదురు పసుపు రంగులో ఉన్నట్లయితే వాళ్ళకి వేడి చేసిందని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ మీరు ఒకవేళ డైపర్ యూజ్ చేసినా, క్లాత్ యూజ్ చేసినా ఆ హెవీనెస్ అనేది మీరు చెక్ చేస్తూ ఉండాలి. సో ఎక్కువ యూరినేషన్ అనేది వాళ్ళు పాస్ చేయకపోతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ బాడీకి హీట్ అనేది ఎక్కువ వచ్చిందని తెలుసుకోవాలి. మీ పిల్లలు తరచుగా ఏడ్చినప్పుడు కన్నీళ్ళు అనేవి ఎక్కువగా రాకపోతే పిల్లల్లో డిహైడ్రేషన్ వచ్చిందని అర్థం. సో ఖచ్చితంగా ఈ పాయింట్ కూడా మీరు తెలుసుకోండి. పిల్లల్లో డిహైడ్రేషన్ సమస్య వచ్చిందో లేదో తెలుసుకోవడానికి మనం ఇంట్లోనే స్కిన్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మనం ఈ టెస్ట్ అనేది చేసినట్లయితే ఫస్ట్ మనకి క్లియర్గా ఒక సిమ్టమ్ అనేది తెలిసిపోతుంది. సో ఈ క్లిప్లో కనిపించేటట్టు మీరు మీ పిల్లల్ని పడుకునేటప్పుడు నెమ్మదిగా ఒకసారి పిన్ చేసి చూడండి. పిన్ చేశాక స్కిన్ అనేది బౌన్స్ బ్యాక్ అవుతుంది, అంటే వెనక్కి తిరిగి అదే షేప్లో వస్తుంది. అలా వచ్చినట్లయితే పిల్లల్లో డిహైడ్రేషన్ లేనట్టు. మీ పిల్లలకి డిహైడ్రేషన్ ఉన్నట్లయితే ఈ విధంగా వ్రింకిల్స్ అనేవి వస్తాయి, అంటే మీరు పిన్ చేశాక స్కిన్లో ముడతలు అనేవి ఫామ్ అయితే పిల్లల్లో డిహైడ్రేషన్ వచ్చిందని తెలుసుకోండి. మీరు వాళ్ళ బ్రీతింగ్ కూడా చూసుకుంటూ ఉండాలి. అదే విధంగా వాళ్ళ హార్ట్ బీట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అన్నది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. పిల్లల్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తుంటాయి. వాళ్ళు బ్రీత్ చేస్తున్నప్పుడు ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీరు కొన్ని సింప్టమ్స్ మీరు కొన్ని రెమెడీస్ అనేవి ఫాలో అవ్వాలి. సో ఇలాంటి అన్నీ ఫాలో అవుతూ ఫుడ్ చేంజెస్ అనేవి చేసినట్లయితే మీ పిల్లల్లో వేడి చేయడం ఇంకా డిహైడ్రేషన్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సో ఇప్పుడు మనం
టాప్ 10 ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. సో అందులో మొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా మీ పిల్లలకి వాటర్ మిలన్ అనేది ఇవ్వండి. ఈ వాటర్ మిలన్ ఇష్టపడని వాళ్ళు జనరల్గా ఉండరు. వాటర్ మిలన్ పెట్టడం వల్ల పిల్లలకి విటమిన్ ఏ అనేది ఎక్కువ వస్తుంది. అదే కాకుండా వాళ్ళ స్కిన్కి హెయిర్కి చాలా మంచిది. సో మీ పిల్లలకి వాటర్ మిలన్ అనేది ఎక్కువ శాతం ఇస్తూ ఉండండి. మిలన్ కొనేటప్పుడు మీకు కొన్ని అనుమానాలని ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి వస్తుంటాయి. అదేంటంటే మనం కరెక్ట్ ఫ్రూట్ కొంటున్నామా లేదా అన్నది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో నేను ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను. ఆ టిప్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీరు మంచి వాటర్ మిలన్స్ అనేవి మీరు మీ ఇంటికి తెచ్చేసుకోవచ్చు. అదేంటంటే వాటర్ మిలన్లో ఎక్కువగా ఎల్లో స్పాట్స్ అనేవి కనిపిస్తాయి. ఒకవేళ మీకు ఎల్లో స్పాట్స్ లేని వాటర్ మిలన్ కనిపిస్తే ఆ వాటర్ మిలన్ మీరు అస్సలు కొనకండి. సో ఎప్పుడైతే ఎల్లో కలర్ స్పాట్స్ అనేవి ఉంటాయో ఆ వాటర్ మిలన్ రైప్డ్ అని అర్థం. అంటే కంప్లీట్ లోపల రెడ్గా ఉండి ఫ్రెష్గా ఉండి ఎక్కువ స్వీట్ ఉందని అర్థం. సో అలాంటి వాటర్ మిలన్సే మీరు మీ పిల్లలకి పెట్టండి. సో మీ పిల్లలకి కర్డ్ అనేది ఎక్కువగా పెడుతూ ఉండండి. 6 months పిల్లలకి అయితే 1 teaspoon పెడితే చాలు, అంతకు మించి అవసరం లేదు. కొంచెం 8 నుంచి 1 year అబౌట్ 2 years 3 years పిల్లలకైతే మీరు ఎక్కువ పెరుగు అనేది ఇవ్వచ్చు. మీరు పెరుగు ఇవ్వచ్చు, లేదంటే మజ్జిగ చేసి ఇవ్వచ్చు, లేదా చాస్ చేసి ఇవ్వచ్చు. ఏ విధంగా అయినా మీ పిల్లలు ఎలా ఇష్టపడతారో ఆ విధంగా మీరు ఇవ్వండి. పిల్లలకి పెరుగు ఇవ్వడం వల్ల డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కువగా వేడి చేయదు, చలవ చేస్తుంది. అదే కాకుండా ఈ పెరుగులో ఎక్కువ ప్రోబయోటిక్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. సో మీ పిల్లలకి కర్డ్ అనేది చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళకి పెద్ద అయ్యాక కూడా కంటిన్యూషన్ అనేది వస్తూ ఉంటుంది. ఫుడ్ వచ్చేసి సబ్జా వాటర్. సో మీలో ఎంతమంది సబ్జా వాటర్ మీ పిల్లలకి పెడుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నల్ల నువ్వుల్లా ఉంటాయి ఈ సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు పెట్టడం కూడా చాలా మంచిది. కానీ సబ్జా గింజలు మీరు వారానికి 3 సార్లే పెట్టాలి, ఎక్కువ పెట్టకూడదు. వెయిట్ లాస్ అనేది అవుతారు. ఎప్పుడైతే ఓవర్ హీట్ అనేది అవుతుందో అప్పుడు మీరు ఈ సబ్జా గింజలు మీ పిల్లలకి ఇవ్వండి. సబ్జా నీళ్ళు ఇవ్వడం వల్ల చాలా మంచిది, ఎందుకంటే ఇది ఎక్కువగా చలవ చేసే గుణం ఈ సబ్జా నీళ్ళలో. 4th ఫుడ్ సగ్గుజావ. సో సగ్గుజావ ఇవ్వడం కూడా చాలా మంచిదండి పిల్లలకి. సగ్గుజావ మీరు పిల్లలకి ఎక్కువగా ఇస్తూ ఉండండి. సగ్గుజావ పెట్టడం వల్ల పిల్లల్లో బోన్ వెయిట్ అనేది పెరుగుతుంది, ఇంకా మజిల్ స్ట్రెంగ్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు సగ్గుజావ కంపల్సరీగా పిల్లలకి పెట్టండి, ఎందుకంటే ఇది ఎనర్జీ లెవెల్స్ని చాలా బాగా బూస్ట్ చేస్తుంది. మీ పిల్లల్లో మోషన్స్ అయ్యి ఎక్కువగా వీక్ అయిపోయినట్లయితే మీరు ఈ సగ్గుజావ పెడితే వాళ్ళల్లో ఎనర్జీ లెవెల్స్ అనేవి బాగా పెరిగి మీకు చేంజ్ అనేది చాలా తొందరగా వస్తుంది. మన 5th ఫుడ్ బార్లీ. సో బార్లీ కూడా చాలా మంచిదండి పిల్లలకి. మీ పిల్లలు వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వకపోతే ఈ బార్లీ అనేది ఇవ్వండి. ఈ బార్లీ ఇవ్వడం వల్ల పిల్లల్లో వాపు గుణాలు తగ్గుతాయి, అంటే ఇన్ఫ్లమేషన్ లాంటివి తగ్గి స్కిన్కి చాలా మంచిది. మీ పిల్లల్లో ఎవరికైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ బార్లీ అనేది ఎక్కువ ఇస్తూ ఉండండి. వాళ్ళకి చాలా లోపల ఇమ్యూనిటీ అనేది పెరిగి మంచి వెయిట్ అనేది వస్తారు. సో బార్లీ కూడా మీ పిల్లలకి హ్యాపీగా పెట్టచ్చు. ఒకవేళ మీరు 6 month పిల్లలకి పెట్టాలంటే 1 spoon ఇవ్వండి చాలు. 8th month నుంచి మీరు బార్లీ అనేది ఎక్కువ ఇస్తూ ఉండండి. మన 6th ఫుడ్ కర్బూజా పిల్లలకి పెట్టండి. అందులో ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ కర్బూజాని మీరు స్మూతీస్ చేయొచ్చు, లేదంటే ఇలా జ్యూస్ చేసి ఇవ్వచ్చు. ఈ కర్బూజా పెట్టడం వల్ల వాళ్ళ పళ్ళు అనేవి బాగుంటాయి, ఇంకా ఎటువంటి వాపు గుణాలు ఉండవు. ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా మెరుగుపడుతుంది. మీరు 6 నెలల నుంచి కర్బూజా అనేది పెట్టచ్చు. డైజెషన్కి చాలా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు పిల్లల్లో రాకుండా ఉంటాయి. 7th ఫుడ్ వచ్చి కిస్మిస్ ఇంకా ఖర్జూరం. మీరు మీ పిల్లలకి కిస్మిస్ ఖర్జూరం హ్యాపీగా పెట్టచ్చు. ఒకవేళ మీరు ఈ కిస్మిస్ ఖర్జూరం పెట్టినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఈ కిస్మిస్ అనేవి ప్రొడక్షన్ అయినప్పుడు ఎక్కువగా డర్ట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ ప్రొడక్షన్ చేసినప్పుడే అంత హైజీన్గా అవ్వదు. కాబట్టి మీరు ఇంటికి తెచ్చుకున్నాక దాన్ని ఒకసారి బాయిల్ చేసి నీట్గా కడిగాక బాయిల్ చేసి అప్పుడు మీరు నీళ్ళల్లో 1 గ్లాస్ నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత అవి కొంచెం ఉబ్బుతాయి. అవి అలా ఉబ్బిన తర్వాత దాన్ని మెత్తగా
వాటర్లో మిక్స్ చేసేసి ఆ నీళ్ళు అనేది మీ పిల్లలకి ఇవ్వండి. ఈ కిస్మిస్ ఇవ్వడం వల్ల పిల్లలకి ఎనీమియా లాంటి సమస్యలు రావు. బ్లడ్ ప్యూరిఫైయర్, ఎక్కువ బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. సో కిస్మిస్ టేస్ట్ కూడా స్వీట్గానే ఉంటుంది కాబట్టి మీ పిల్లలు తినేస్తారు. ఖర్జూరం కూడా మీరు మీ పిల్లలకి పెట్టచ్చు. స్మూతీస్ చేసినప్పుడు కొంచెం ఖర్జూరం వేయండి. ఎక్కువగా షుగర్ లాంటివి వేసే కన్నా ఈ ఖర్జూరం వేస్తే ఏమవుతుందంటే న్యాచురల్గా ఫ్లేవర్ని ఇష్టపడుతూ ఉంటారు. అండ్ కొంచెం పెద్దగా డైరెక్ట్గా ఖర్జూరం అనేవి తినేస్తారు కాబట్టి మీరు మీ పిల్లలకి ఖర్జూరం కూడా పెట్టచ్చు. 8th ఫుడ్ వచ్చి కొబ్బరి నీళ్ళు. సో పిల్లలకి కొబ్బరి నీళ్ళు ఇవ్వడం చాలా మంచిది. న్యాచురల్గా ఇందులో ఎలక్ట్రోలైట్స్ అనేవి ఉంటాయి, ఇంకా సాల్ట్స్, సోడియం, పొటాషియం లాంటివి ఉంటాయి కాబట్టి కొబ్బరి నీళ్ళు రోజుకి ఒకసారి ఇవ్వండి. 6th మంత్ 7th మంత్ పిల్లలకి అయితే 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి నీళ్ళు ఇస్తే చాలు. మీరు కొబ్బరి నీళ్ళు ఇచ్చేటప్పుడు ఒక టిప్ అనేది ఫాలో అవ్వండి, మీ పిల్లలు దాన్ని ఇంకా బాగా తీసుకుంటారు. అదేంటంటే మీరు కొబ్బరి నీళ్ళు డైరెక్ట్గా గ్లాస్లో ఇచ్చేటప్పుడు కొంచెం కొబ్బరి నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక 5 minutes అలా ఉంచినట్లయితే ఆ టేస్ట్ అనేది మారుతుంది. సాధారణంగా రూమ్ టెంపరేచర్లో మీ కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు టేస్ట్ ఒకలా ఉంటుంది, మీరు ఫ్రిడ్జ్లో ఒక 5 నిమిషాలు ఉంచి ఇచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. సో ఇలా ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్య లేదు. మీరు అనుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి నువ్వు ఇవ్వకూడదు కదా పిల్లలకి అని. ఒక్క 5 నిమిషాలు మీరు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఒకవేళ జలుబు, దగ్గు లాంటివి ఉంటే అప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా డైరెక్ట్గా ఇవ్వండి. ఆ పద్ధతిలో మీరు ఇచ్చినట్లయితే మంచిది. మన 9th ఫుడ్ వచ్చి నింబు పానీ, అంటే నిమ్మకాయ రసం. పిల్లలకి నిమ్మకాయ నీళ్ళు ఇవ్వచ్చు. 6 months పిల్లలకి ఇవ్వకండి, ఎందుకంటే పులుపుదనానికి వాళ్ళకి కడుపులో నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 6th month పిల్లలకి మీరు నిమ్మకాయ నీళ్ళు ఇవ్వద్దు. 8th month నుంచి మీరు నిమ్మకాయ రసం అనేది ఇవ్వచ్చు. మీరు ఈ నింబు పానీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే విటమిన్ సి అనేది పిల్లలకి ఎక్కువ వెళ్ళి బాడీని అంతా కూల్ చేసేసి లోపల ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి పోతాయి. ఎందుకంటే ఇందులో చాలా లాస్ట్ ఫుడ్ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అది మీలో అందరికీ తెలుసు, కానీ నేను ఇంకొకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను. పిల్లలకి నీళ్ళు అనేది కంపల్సరీ మనం ఇవ్వాలి. ఈ సమ్మర్ సీజన్లో అసలు ఈ ఫుడ్స్ కన్నా మంచినీళ్ళు మీరు ఎక్కువ ఇస్తే పిల్లల్లో డీహైడ్రేషన్ లాంటివి రాదు. ఈ డీహైడ్రేషన్ సమస్యలు ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే చాలామంది పిల్లలు నీళ్ళు అనేవి ఎక్కువ తాగరు. సో పిల్లలకి ఖచ్చితంగా మంచినీళ్ళు ఇవ్వండి. కొంచెం ల్యూక్వామ్ వాటర్ ఇస్తే మరీ మంచిది, ఎందుకంటే సీజనల్గా మనం చాలా ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి పిల్లల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ఏ సీజన్లో అయినా పిల్లలకి కాచిన నీళ్ళు ఇస్తే చాలా మంచిది. ఇంకా మీరు 6 నెలల పిల్లలకైతే బ్రెస్ట్ మిల్కే ఇవ్వాలి కాబట్టి మంచినీళ్ళు అనేది ఇవ్వకూడదు. 6th month తర్వాత నుంచి మీరు పిల్లలకి మంచినీళ్ళు అనేది ఆబ్వియస్గా ఇవ్వచ్చు. సో కంపల్సరీగా పిల్లలకి ఆరార మంచినీళ్ళు అనేది ఇస్తూ ఉండండి. అదే కాకుండా బ్రెస్ట్ మిల్క్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉండండి 1 year వరకు. ఇలా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం వల్ల పిల్లల్లో ఎటువంటి ఫ్లూస్ ఏమైనా ఉంటే కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఒకవేళ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నట్లయితేనే మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వండి. ఫార్ములా మిల్క్ కూడా ఇవ్వచ్చు. సో ఈ టాప్ 10 ఫుడ్ రెమెడీస్ ఫాలో అయ్యి నేను మొదటిగా చెప్పిన డీహైడ్రేషన్ ఎందుకు వస్తుంది ఆ సమస్యలు కూడా మీరు మీ పిల్లల్లో ముందుగానే గమనించుకున్నట్లయితే పిల్లల్లో ఈ వడదెబ్బ, వేడి చేసే గుణాలు, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్ పిల్లల్ని చాలా బాధ పెడుతుంది. అన్ని సీజన్స్ కన్నా ఈ సమ్మర్ సీజన్స్లో ఎక్కువ వేడి అనేది వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా మీరు కేర్ తీసుకోవాలి. మనమే ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ సస్టైన్ అవ్వలేము, ఎక్కువగా ఏసీలో కూర్చోవడం, ఫ్యాన్ వేసుకుని ఉండడం లాంటివి చేస్తూ ఉంటాము. సో ఖచ్చితంగా మీ పిల్లలకి కేర్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు వారు చెప్పుకోలేరు కాబట్టి యాజ్ అ పేరెంట్స్గా అది మన రెస్పాన్సిబిలిటీ. మనం మన పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటున్నాము అన్నది. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయి ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే చాలా మందికి షేర్ చేస్తూ ఉండండి. చాలా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా షేర్ చేస్తూ ఉండండి. సో మరిన్ని వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు